ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కర్నూలు వివాదాస్పదంగా మారుతుంది. కర్నూలులో ఉన్నటువంటి ఈ రాష్ట్ర సంస్థల తరలింపు పైన ప్రజా సంఘాలు మరోవైపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ 5 రోజుల పాటు ఇవాళ నుంచి శుక్రవారం వరకు విధులు బహిష్కరించారు. అసలు ఎందుకోసం ఈ ఆందోళన చేస్తున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది న్యాయవాద సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విధుల బహిష్కరణ కారణం ఏంటి? రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేస్తామనే నేపథ్యంలో ఈరోజు 6 నెలలైనా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ కాకపోగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి హెచ్ఆర్సీ కానీ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కానీ ఈ సమస్యల్ని తరలించాలా అని చెప్పేసి హైకోర్టులో మొన్న ఒక కేసులో వాదనలు జరిగాయి. దానికి సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి జీపీ గారు కోర్టుకు రిప్రజెంట్ చేస్తూ తరలించాలనే ప్రక్రియను మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు నిజము? ఈ గవర్నమెంట్ వారు ఏదైతే మాకు ఇక్కడ ప్రామిస్ చేసినారో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి తరలించినారు. అదేవిధంగా మేము ట్రిబ్యునల్స్ అడుగుతూ ఉన్నాం. ఇంకా అదేవిధంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ ఒక ప్రశ్న ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజల్లో స్టార్ట్ అయింది. దాన్ని నివృత్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన హైకోర్టు బెంచ్ కావచ్చు, మిగతా ట్రిబ్యునల్స్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలా, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారో వాటి మీద స్పందించాలని గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రక్రియ బాయ్కాట్తో స్టార్ట్ అవుతూ ఉంది. మీరు చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ నుంచి సంస్థలు తరలించాలనేసి హైకోర్టుకు విన్నవించడం జరిగింది. దీన్ని స్టాప్ కావాలంటే ఏం చేయాలి? ఇవాళ ఏది జరగాలన్నా పోరాటమే శరణ్యం. రాయలసీమ ఏర్పడినప్పటి నుంచి రాయలసీమ 2 కమిషన్లు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ కమిటీ, ఇంకొక కమిటీ శివరామకృష్ణ కమిటీ. దాంట్లో స్పష్టంగా రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం, తెలంగాణ కన్నా వెనకబడ్డ ప్రాంతం. ఇవాళ రాయలసీమ పోరుబాట ఎంచుకునే మార్గము చేశారు మాకు. ఎందుకంటే గతంలో పోరాటాలు చేస్తేనే రాయలసీమకు అందిరినివా కానీ ఇంకొక ప్రాజెక్టు కానీ వచ్చాయి. ఇవాళ రాజధాని ఉన్న ప్రాంతాన్ని ఆశ చూపించి మీకు మంచి సముచిత స్థానం ఇస్తామని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. పిల్లవాడిని అడిగినా చెప్తాడు, మళ్ళీ తెలంగాణ విడిపోయాక రాజధాని ఎక్కడుండాలా? కర్నూలు ఉండాలా, పోనీ హైకోర్టు అన్నా ఉండాలా. రెండింటినీ చంద్రబాబు నాయుడు గారు కాకెమ్మ కథలు చెప్పి వాళ్ళు అక్కడ తీసుకెళ్లారు. మళ్ళీ వాళ్ళ మేము చెప్తా ఉన్నాం, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ప్రాంతంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తానని హైకోర్టు ఇచ్చాడు. అది ఇవాళ కోర్టులోనే నిలబడి అది సాధ్యమో సుసాధ్యమో తెలియక ఇవాళ సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో నంబర్ 1 మేనిఫెస్టో పెట్టాడు, సూపర్ 6లో పెట్టాడు కర్నూలుకు హైకోర్టు బెంచ్ అని. అదే మన భరత్ గారు కూడా పెట్టారు. ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నాం, మాకు హైకోర్టు ఇవ్వకపోగా పుండ్రు మీద కారం చల్లినట్లు హైకోర్టులో మన హెచ్ఆర్సీని, హ్యూమన్ రైట్స్ కమిషన్ని, అలాగే లోకాయుక్తని, వక్ఫ్ ట్రిబ్యునల్ని, లా యూనివర్సిటీని ఇవన్నింటినీ ఎత్తుకుపోవాలని మార్గం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చెప్తా ఉన్నాం, దయచేసి నీవు హైకోర్టు బెంచి ఇవాళ అసెంబ్లీలో ప్రకటించు. రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉంది, రేపు ప్రకటించు. మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, మీకు రాయలసీమలో కర్నూలు మీద ప్రేమతో మీరు ప్రకటిస్తే ఈ సంస్థలను ఎందుకు తీసుకుపోవాలని దురుద్దేశం ఎందుకుంది? ఇవాళ మేము చెప్తా ఉన్నాం, హైకోర్టే కావాలా. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మాకు రావాల్సింది ఈ రాష్ట్రంలో 2 ప్రాంతాలు. ఒక చోట రాజధాని ఉంటే మరొక చోట హైకోర్టు ఉండాలి. ఆ రోజు రాజధాని కర్నూలులో ఉంటే మేము ఏనాడు పాపాన హైకోర్టు కావాలని మేము అడగలేదు. ఇవాళ రాజధాని అమరావతిలో పెట్టారు, కర్నూలులో హైకోర్టు పెట్టే తీరాలా. లేదా ఈ సంస్థలు తరలిస్తే మా శవాల మీద తరలించాలని చెప్తా ఉన్నాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, లోకాయుక్త కానీ, వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ, లా యూనివర్సిటీ కానీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానీ వాటిని తరలించాలంటే మా శవాల మీద తరలించాలా. రాయలసీమ రాష్ట్రం కోసం మేము పోరాడతాం. రాయలసీమ రాష్ట్రమే మా ధ్యేయం. మాకే ముఖ్యమంత్రి వస్తాడు, మాకే రాజధాని వస్తుంది, మాకే హైకోర్టు వస్తుంది. ఆ ప్రాంత పరిస్థితులు రాకుండా మా పోరుబాటలో ఇవాళ బార్ అసోసియేషన్ మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. ఈ బాయ్కాట్లో ఒకటే చెప్తా ఉన్నాం, క్యాబినెట్ రేట్ మీటింగ్లో ప్రకటించు, అసెంబ్లీలో ప్రకటించమని కోరుతున్నాం. లేకపోతే మేము న్యాయవాదుల రోడ్లో వస్తున్నాం, రోడ్డు దిగ్బంధం చేస్తాం, తాడో పేడో తేల్చుకుంటాం. ఒకవైపు మంత్రి అసలు ఇక్కడ నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగడం లేదు, నేను ఆల్రెడీ మంత్రి లోకేష్తో మాట్లాడని చెప్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ మంత్రి. మీరేమంటారు? మరి లోకేష్ గారిని చెప్పమని చెప్పండి. అన్నమాట మంత్రి టీజీ పరం ఆయన గౌరవిస్తాము, మా మంత్రిగా ఆయన గౌరవిస్తాము. అదే మాట చంద్రబాబు నాయుడు లేకుంటే నారా లోకేష్ గారు, అయ్యా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ లేకుంటే హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తే అయిపోయి కదా మీడియా ద్వారా. మరి వాళ్ళు చెప్పడం లేదు కదా. వాళ్ళు చెప్పకుండానే మరి అక్కడ హైకోర్టులో ఈ సంస్థల్ని తరలిస్తున్నామని చెప్పినారా?
మరి కాబట్టి బయట ఒకటి లోపల ఒకటి చెప్తే ఎట్లయితుంది? వాళ్ళని చెప్పండి. నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు అని చెప్పండి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఎక్కడ ఏమీ పోవు, మీకు హైకోర్టు బెంచ్ హైకోర్టు ఖచ్చితంగా ఇస్తామని అన్నమాట చెప్పమండి, లేకుంటే మాకు హైకోర్టు ఇవ్వమని చెప్పండి. రైట్, మీరు చెప్పండి. కేవలం మంత్రుల ప్రకటన ద్వారా ఈ ప్రక్రియ ఆగిపోతుందరా? లేదండి, మంత్రులు ఏదో ప్రజలను సంతృప్తి పరిచయానికి చేస్తారు కానీ దే ఆర్ నాట్ ది పాలసీ డెసిషన్ మేకర్స్. మనకందరికీ కూడా తెలుసు ఇప్పుడున్నటువంటి విధానంలో మంత్రులకు ఎంత స్వతంత్ర అధికారం ఉన్నదనేది. పైగా ఇది ఒక విధానపరమైనటువంటి ప్రకటన. ఆయన ఇక్కడ లోకల్ వ్యక్తిగా ఒక స్థానికునిగా ఆయన కూడా బాధపడి ఉండొచ్చు, ఆ విధంగా చెప్పిండొచ్చు. కానీ అది కాదు కావాల్సింది. నీవు సాక్షాత్ హైకోర్టులో మీ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ కోర్టు వారికి ఏం చెప్పాడు? మేము ఏపీ లోకాయుక్తను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కర్నూలు నుంచి అమరావతికి తీసుకొని వచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నదని ఎంఫెటిక్గా చెప్పాడు. చెప్పి 3 నెలలు టైం కోరినాడు. మరి ఇక్కడ మనకు కావాల్సింది మంత్రి గారి స్టేట్మెంట్ కాదు, మనకు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక ప్రకటన. ఒకవేళ మీరు హైకోర్టుకే కాకుండా విధానపరమైనటువంటి ప్రకటన చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ మేమేమీ తరలించమని చెప్పి ఇక్కడ ప్రజలను సంతృప్తిపరిచే విధంగా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ మంత్రి కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మీరు చెప్పండి, ఆల్రెడీగా కోర్టులో పిటిషన్ వేశారు, మేము ఇక్కడ నుంచి తరలిస్తున్నాం హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఈ ప్రక్రియ బ్రేక్ కావాలంటే వాట్ నెక్స్ట్? వాళ్ళు కౌంటర్ ఏమని చెప్పి హైకోర్టు వాళ్ళు ఎవరైతే రిప్రజెంట్ చేసినారో వాళ్ళని అడగడం జరిగింది. ఈరోజు కోర్టులో రిప్రజెంటేషన్ చేసినంత మాత్రాన తరలిస్తున్నారు అనే ఇండికేషన్ అయితే కాదు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ఈరోజు మినిస్టర్ టీజీ భరత్ గారు మీడియా సమక్షంలో కూడా ఒక ప్రకటన విడుదల చేసినారు. ఆల్రెడీ మేము మాట్లాడినాము, నారా లోకేష్ గారు కూడా ప్రామిస్ చేసినారు. ఏ సంస్థలను ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసినామో అవి తరలించే ప్రసక్తే లేదు, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని ఆయన ఖండించడం కూడా జరిగింది. కొంతమంది అడ్వకేట్స్ కూడా మెసేజ్ ద్వారా ఆయన పాస్ ఆన్ చేశారు. కాబట్టి మేము మా జిల్లాకు సంబంధించినటువంటి లోకల్ మినిస్టర్ టీజీ భరత్ గారిని కలవాలనుకుంటున్నాము. అదేవిధంగా లా మినిస్టర్ ఫరూక్ గారిని కలిసి, జనార్దన్ రెడ్డి గారిని కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రకటన ఒకటి చేయించాలనే ఒక కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాం. రైట్, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి, హైకోర్టు కంపల్సరీగా కర్నూలు ఏర్పాటు చేయాలి, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. దీనిపైన స్పష్టమైనటువంటి హామీతో పాటు రాతపూర్వకమైనటువంటి హామీ వచ్చే వరకు ఆందోళన మాత్రం కొనసాగుతామని హెచ్చరించే పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.